ఎవరు జానకి, అసలు ఆవిడకు వచ్చిన సమస్య ఏంటి, ఏం జరిగింది, గెలిచిందా లేదా తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ గురించి మాట్లాడుకోవాలి. జేఎస్కే అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలతో కొన్ని సినిమాలు వివాదానికి కేంద్ర బిందువుగా మారితే టైటిల్తో కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. ఆ రెండో జాబితాలో ఉన్నటువంటి సినిమానే జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అసలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, లైంగిక దాడికి గురైనటువంటి కథానాయికకు సీతాదేవి మరో పేరైనటువంటి జానకి అనే పేరు పెట్టడంతో సెన్సార్ బోర్డు వారు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇక్కడ ఇందులో ఇబ్బందికర విజువల్స్ ఉండవు. ఫ్యామిలీతో కలిసి మరి చూడొచ్చు అంటే గనక మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అయితే అవుతోంది. త్వరలో తెలుగులో స్ట్రీమ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకు సంబంధించి మిగతా డీటెయిల్స్ లోకి వెళ్తే, నెంబర్ 2, న్యాయ పోరాటంలో యువతి గెలిచిందా లేదా అన్న పాయింట్ తో రూపొందించబడినటువంటి సినిమా ఇది. చెప్పే అంశం చిన్నదైనప్పటికీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించి విజయం అందుకునేటువంటి డైరెక్టర్స్ అయితే గనక చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో మలయాళ డైరెక్టర్స్ అయితే ముందుంటారనే చెప్పాలి. కానీ ప్రవీణ్ నారాయణన్ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయారని చెప్పాలి. బికాస్ అనవసర సన్నివేశాలతో సినిమాని 2.5 గంటల పాటు సాగదీశారా అనిపిస్తుంది. ఇంతకు ముందు తెరకెక్కిన కథ అంటే అది కూడా కాదాయే. లీగల్ బ్యాక్ డ్రాప్ మూవీ నుంచి సగటు ప్రేక్షకుడు ఆశించేటువంటి ప్రతివాదనల సీక్వెన్స్ మాత్రం వర్కౌట్ అయిందని చెప్పాలి. కోర్ట్ రూమ్ ఎపిసోడే ఈ సినిమాకి బలమని మాట్లాడుకోవాలి. సో ఫైనలీ నెంబర్ 3 గురించి మాట్లాడుకుంటే, జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకు సంబంధించి ఇది జస్ట్ ఓకే సినిమాగా చెప్పుకోవాలి. జానకి అనేటువంటి పేరు వల్ల వచ్చినటువంటి అభ్యంతరం నుంచి తప్పించుకోవడానికి వి అని చెప్పి యాడ్ చేసి మొత్తానికి జూలైలో థియేటర్స్ లో రిలీజ్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నటువంటిది అనమాట. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించినటువంటి సినిమాలో వారిద్దరు పర్ఫార్మెన్స్ కోసం అయితే గనక జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళని చూసేసుకోవచ్చు.